భారతీయ జనతా పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ నాయకులకు మరియు కార్యకర్తలకు నరేంద్ర మోడీ గారి అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆగస్టు 14వ తేదీ నన్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా అది పల్నాడు జిల్లా తరఫున నియమించినందుకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ గారికి, ముఖ్యంగా పివిఎన్ మాధవ్ గారికి అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్జీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. 1998 ఎన్నికల్లో కూడా అప్పట్లో ఎంపీ ఎలక్షన్స్ ఆవుల వీరశేఖర్ యాదవ్ గారితో పాటు నేను పనిచేయడం జరిగింది. దాని తర్వాత యాక్టివ్గా పాలిటిక్స్ లో భారతీయ జనతా పార్టీలో 2015 నుండి పనిచేస్తా ఉన్నాను. చిలకలూరుపేటలో అనేక బాధ్యతలు నిర్వహించాను. భారతీయ జనతా పార్టీ తరఫున చిలకలూరుపేట నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యత నిర్వహించాను. అదేవిధంగా రాష్ట్ర ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ గా 6 సంవత్సరాల పాటు ఇద్దరు అధ్యక్షుల దగ్గర పనిచేశాను. నేను చేసినటువంటి సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ వారు నన్ను నా సేవలను గుర్తించి నాకు ఈ రోజున రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం వహించే విధంగా నన్ను కమిటీలోకి తీసుకోవడం పట్ల మరొకసారి హృదయపూర్వకంగా రాష్ట్ర అధ్యక్షులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను త్రికరణ శుద్దిగా మరి భారతీయ జనతా పార్టీని వాడవాడల ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అదేవిధంగా గ్రామ గ్రామానికి మారుమూలకు గడప గడపకు భారతీయ జనతా పార్టీ గుర్తు కమలాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం మరి పేదల కోసం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా వారి ముంగిటికి తీసుకెళ్లి వారికి తెలియజేసి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు వేయాలో కూడా వారందరికీ ప్రజలందరికీ వివరించి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో పల్నాడు జిల్లాలో మరి జిల్లా అధ్యక్షులతో సహకరిస్తూ నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను సమన్వయంతో అందరినీ కలుపుకుపోతూ మరి పార్టీ ఏదైతే దిశ నిర్దేశించిందో దాని ప్రకారం మేము బద్దుడిని నడుచుకుంటూ నాకు ఏది కూడా స్వలాభం లేకుండా, అట్లాగే సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా కేవలం పార్టీ ఇంట్రెస్ట్ తోటే పార్టీని అభివృద్ది చేసే దిశగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలకు మరియు జిల్లా అధ్యక్షులకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.